హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి కర్రీ అయితే చేసింది. ఏం కర్రీ చేసిందో ఒకసారి చూడండి. అసలు నేనేమి చెప్పలేదండి. తనే చేసింది. చాలా టేస్ట్‌గా చేసిందండి. నేను కూడా ఎప్పుడు అలా చేయలేదు. అంత కమ్మగా, అంత టేస్ట్‌గా వచ్చింది ఈరోజు కర్రీ. మొన్న నాకు అడిగింది. ఈరోజు నాకు అడగలేదు. అంటే ఏదైనా సరే మనం ప్రయత్నిస్తే రానిదంటే ఏమీ ఉండదండి. మన ఉనికి చిన్నదై ఉండొచ్చు. మన ఆశయం మాత్రం చాలా పెద్దగా ఉండాలి. మనం గమ్యం చేరడానికి దూరం ఎంతున్నా సరే తీరం చేరేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలండి. అదే జీవితం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదండీ! కృషితో చేసిన పని ఎంత దూరమైనా మనం తీసుకెళ్తుందని నా నమ్మకం. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ముందు మన కాళ్ళ మీద మనం నిలబడడం నేర్చుకోవాలి. ఇతరుల మీద డిపెండ్ అయ్యి మాత్రం అస్సలు బ్రతకండి. ఈరోజు ఇస్తారు, రేపు తెప్పుతారండి. అది మనకు అవసరమా చెప్పండి? ఎదగాలనే ఆలోచన ఉంటే సరిపోదండి. మన టాలెంట్‌ని మనమే బయటికి తీసుకురావాలి. సత్తా నీదానాదాహ అన్నట్టు మన టాలెంట్‌ని మనమే గుర్తించాలి. మనం ఏం చేయగలము అన్నది ఒక్కసారి ఆలోచించగలగాలి. ఏం వర్క్ రాని వాళ్ళు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోగలిగితే మనలో సత్తా అంటూ ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి. బ్రతికే టాలెంట్ మనలో ఉంటే ఎవ్వరూ మనకి ఏం చేయలేరు. మనల్ని పెళ్లి చేసుకున్న భర్త తాగుతున్నాడనో, తిరుగుతున్నాడనో, పేకాట ఆడుతున్నాడనో దయచేసి తప్పుడు నిర్ణయాలైతే అస్సలు తీసుకోకండి. చాలామంది ఆడవాళ్ళు పిరికివాళ్ళలా చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోవడం వల్ల మన పిల్లల జీవితాలే నాశనం అయిపోతున్నాయి. మనం చచ్చిపోయామంటే మనతో పాటు మన పిల్లలు కూడా ఆ క్షణమే చచ్చిపోయినట్టండి. ఆళ్ళు బ్రతికున్నా సరే. గుర్తుపెట్టుకోండి. భర్త చచ్చిపోయినా భార్య ఏదో ఒక రకంగా పిల్లల్ని పోషించుకోగలదండి. అదే భార్య చచ్చిపోతే భర్త మాత్రం పిల్లల్ని ఏ రకంగా కూడా సహకరించలేడు. మన పిల్లల జీవితం సర్వనాశనం చేసినోళ్ళం మనమే అవుతామండి. ఈ ఒక్క విషయం మాత్రం మన లైఫ్ అంతా గుర్తుంచుకోవాలి. మన భర్త కరెక్ట్‌గా లేడని ఇంకొక మగవాడి జీవితంలోకెళ్ళిపోయి ఇంకొక ఆడదాని జీవితం మాత్రం అస్సలు నాశనం చేయకండి. ఎందుకంటే అట్టేయడమే ఆలస్యమండి. తిరగడం ఎంతసేపు పట్టదు. మనం చేసిన తప్పు వల్ల మళ్ళీ అదే పాపం మన పిల్లలకి చుట్టుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. నా చుట్టూరు ఉన్న పరిస్థితిని బట్టి అనుభవంతో చెప్తున్నానండి. మనకంటూ ఒక టాలెంట్ ఉంటూ ఉంటే ఏ తప్పు చేయకుండా మన పిల్లల్ని హ్యాపీగా పెంచుకోగలుగుతాం. మన జీవితాలు బాగోపోతే తల్లిదండ్రులు హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు మనకి పిలుస్తారు. ప్రేమతోనో, జాలితోనో, అనురాగంతోనో పిలుస్తారు. కానీ అస్సలు మనం వెళ్ళడానికైతే ప్రయత్నించకూడదు. వాళ్ళు ప్రేమ, అనురాగంతోనే పిలుస్తారండి. కానీ ఆళ్ళు ప్రేమగా చూసుకున్న సమాజం దృష్టిలో మనం చులకనైపోతాము. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళకి గుండెల మీద కుంపట్లా కనిపిస్తామండి. వాళ్ళు మన ముందు చెప్పలేకపోయినా లోలోపల నరక వేతన పడతారు. ఆ టెన్షన్స్‌తోనే ఆరోగ్యం కూడా పాడైపోయి, వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి టెన్షన్స్‌తోనే, ఇలాంటి బాధలతోని నరక వేతన పడుతూ కూడా చచ్చిపోయినోళ్ళని నేను చాలామందిని చూశాను. ఒక పక్షి తన పిల్లల్ని ఆహారం తెచ్చుకుంటూ పెంచుకుంటుందండి. మనం ఎందుకు పెంచలేం చెప్పండి మన పిల్లల్ని? మనం ఎందుకు సాధించుకోలేము చెప్పండి? మనిషి తలుసుకుంటే చేయలేని పనంటూ ఏమీ ఉండదు. నరుడు తలుసుకుంటే నలరాయే బద్దలవుతుందంటండి. అంత పవర్ మన బాడీలో ఉంది. ప్రతి ఒక్క ఇల్లాలు కూడా భర్త తేవాలి, భర్త తెచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించాలి, మనం పోషించాలని మాత్రం ఎదురు చూడొద్దు. చాలామంది జీవితాల్లో అది కలగానే మిగిలిపోతుంది. ఆ అదృష్టము ఎవరికో గాని అందరికీ ఉండదండి. చాలామంది లేడీసే కష్టపడి పిల్లల్ని పోషించుకొని, వాళ్ళకి నచ్చిన చదువు చదివించి, వాళ్ళ జీవితాలకి గమ్యాన్నయితే చూపించగలుగుతున్నారు. మన తల్లిదండ్రులు చేసిన తప్పే మనం కూడా చేసి, మన పిల్లల జీవితాలనైతే అస్సలు నాశనం చేయొద్దు. అందుకే నేను చెప్తున్నానండి. ప్రతి మహిళకు కూడా టాలెంట్ ఉండాలండి. విద్య ఉండాలా, ధైర్యం ఉండాలా, సాహసం ఉండాలా. మనం ముందుకెళ్ళాలనే పట్టుదల ఉంటే, మనం ఎంతటి కష్టమైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం మనలో ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారండి మన పెద్దలు. అన్ని టాలెంట్లు కూడా మన ఆడోళ్ళలోనే ఉంటాయి. చూసారు కదా! ఈరోజు మా అమ్మాయయితే పన్నీర్ కర్రీ చేసిందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను అస్సలు ఎన్వి తినడానికైతే అస్సలు నచ్చనండి. చికెన్ ఒకటే తింటాను. అది కూడా చిన్న పిల్లల మాదిరి ఏవో 2 ముక్కలు తింటానండి. అంతకంటే ఎక్కువ తినను. అందుకే పన్నీర్ తెప్పించి కర్రీ అయితే చేసిందండి. నేనైతే పన్నీర్ అయితే ఆయిల్‌లో అసలు ఏపి తీయను. మా పాప అయితే ఆయిల్‌లో ఏపి తీసింది. చాలా బావుందండి. కమ్మగా టేస్టీగా ఉంది. నా ఛానెల్‌ని అయితే పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి. నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.